50 దినాలు జరిగే ప్రార్థనలు ఇక్కడ నీ చరిత్రను మార్చే, నీ కుటుంబాన్ని కట్టే, నీ బ్రతుకుని వెలిగించే విధంగా దేవుడు చేయబోతున్నాడు. ఈ ప్రార్థనలకి అడుగు పెట్టేవారు బంధకాలు తొలగిపోబోతున్నాయి, కట్లు తెంచబడబోతున్నాయి, దేవుని కార్యాలు జరగబోతున్నాయి. 50వ దినము అక్టోబర్ 17 సాయంత్రం 4 గంటలకే ముగింపు సభ. ఇన్ని ప్రార్థనలు 12వ సంవత్సరంలో ఒక శక్తివంతంగా నీపై కుమ్మరించబడబోతుంది. అడుగు పెట్టే ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక చరిత్ర మారబోతున్నది. కాబట్టి ప్రభువు కదులుతున్న ఈ దినాల్లో, ప్రార్థన శక్తి పొందుతున్న ఈ రోజుల్లో మీ అందరూ కూడా బెల్లంపల్లికి రండి. ప్రభు రాజ్యం కట్టబడుతున్నది, శత్రురాజ్యం కూల్చబడుతున్నది. ప్రార్థన విజయం నేర్చుకున్నారు. ఎండలో ప్రార్థన, వర్షంలో ప్రార్థన, రాత్రి ప్రార్థన, పగలు ప్రార్థన, ప్రార్థన ద్వారానే విజయం పొందుతున్నారు. దేవుడు మీ అందరినీ నడిపించి దీవించబోతున్నాడు. అక్టోబర్ 17 ముగింపు సభ బెల్లంపల్లిలో శక్తివంతంగా సాయంత్రం 4 గంటలకు జరగబోతుంది. ఇన్ని ప్రార్థనలు నీకు నాకు విజయాన్ని ఇచ్చి విజయవంతంగా మీరు వెళ్ళబోతున్నారు. దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించునుగాక. ప్రైజ్ లార్డ్ అండి. నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. చాలా బలంగా పరిశుద్ధాత్మ దేవుడు వర్షం పడినా కూడా ప్రతి ఒక్కరికి బలంగా దిగివచ్చి శక్తివంతమైన ప్రార్థన జరిగించాడు. వర్షం పడ్డా కూడా ఎవరు కూడా మరి అక్కడ నుంచి జరిగిపోకుండా చాలా చక్కగా వర్షిప్ జరిగింది. ఇక్కడ వర్షం వస్తుంటే కూడాను మేము చాలా దేవుడితో, చాలా పరిశుద్ధాత్మతో అనుభవించినాము. అది చెప్పలేని అనే ఒక అనుభవం మన జీవితంలో జరిగింది. మేము ఇలాగ మేము ఎప్పుడు అనుభవలేదు. ఇక్కడికి వచ్చినాక మేము చాలా అనుಭವಿస్తుంటాము, ಆತ್ಮೀಕಂగా ಬಲಂ పొందుతుంటాము. ನಿನ್ನೆ ದಿನ ನಾನು ನನ್ನ ಕುಟುಂಬ ಇಲ್ಲಿಗೆ ಬಂದು 2 ದಿನ ಆಯಿತು. ನಿನ್ನೆ ಆರಾಧನೆಯಲ್ಲಿ ಮಳೆ ಬಂದರೂ ಸಹ ಆ ಮಳೆ ಮೇಲೆ ನಮಗೆ ಅಸಲು ಪ್ರಜ್ಞೆ ಇಲ್ಲಾರ್ದಂಗೆ ಬಹುಶಕ್ತಿವಾಗಿ ನಾವು ಆರಾಧನೆ ಮಾಡಿದ್ದೀವಿ. ದೇವರ పరిశుద్ధాత్మను ನಾವು బహుబలವಾಗಿ అనుభవిಸಿದ್ದೀವಿ. ఆరాధనలో ఎంత వర్షం పడ్డా కూడా ఆత్మదేవుడు వర్షం పడ్డదని ఎవరికి కూడా తెలియకుండా అందులో మైమర్చిపోయారు. చాలా బాగా జరిగింది. అంత వర్షంలో కూడా ఎందరో ఆత్మదేవుడు సహాయం వల్ల మస్తు బలం పొందుకున్నారు. ఆ వర్షంలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మమ్మీ అతి బలంగా ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతి బలంగా నా మీద దిగి అతి బలంగా పరిశుద్ధాత్మలో మేము నిండిపోయి ఆత్మలో పరవశిస్తూ ఆత్మతోనే ప్రార్థన చేయడం మొదలుపెట్టినాము. ఆ వర్షంలో మేము లెక్క చేయలేదు అసలు వర్షం పడుతున్నదని, అసలు ఊహించలేదు పరిశుద్ధాత్మ దేవుడు ఇంత బలంగా ఇక్కడ దిగుతాడని. రాత్రి వర్షం పడుతున్నప్పటికీ ఎంతో మరి అమ్మగారు అయితే ఆ వర్షంలోనే బలంగా మరి వాక్య సందేశం అయితేనేమి, అయితే పాటలు, ఆరాధన అంతా ఎంతో ఆత్మీయంగా ఇక్కడ ఎంతో ఉజ్జీవింపబడుతున్నాము. వర్షంలో అద్భుత రీతిగా ఆరాధన జరిగింది. చాలా అనైటింగ్తో జరిగింది. ఎంతో బహుబలంగా మాకైతే ఎంతో సంతోషం కలిగింది.